పర్వతారోహణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం నిత్య కృషి వలుడిలా పోరాటం చేస్తున్నాడు పడకంటి విశ్వనాథ్ కార్తికేయ. గడ్డకట్టే చరణి శాతం లెక్క చేయకుండా 16,000 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి తాజాగా కొత్త రికార్డును సృష్టించాడు. భూమండలంలోని 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాల అధిరోహణ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాడు. పర్వతారోహణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కార్తికేయపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. 16 ఏళ్ల కుర్రాడు అబ్బురపరిచే ప్రతిభతో మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్లోని బోయిన్పల్లికి చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన మౌంట్ విన్సన్ పర్వతాన్ని అధిరోహించాడు. అంటార్కిటికా ఖండంలోని 16,050 అడుగుల ఎత్తైన ఈ పర్వతాన్ని గత నెల 25న అధిరోహించడం ప్రారంభించి 10 రోజుల్లోనే పైకి చేరుకున్నాడు. దీంతో 16 ఏళ్లకే 16,000కు పైగా అడుగులున్న పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనతను సాధించాడు కార్తికేయ. ప్రపంచంలో ఎత్తైన 7 పర్వతాలలో 5ంటిని అధిరోహించిన కార్తికేయ మరో 2 ఎత్తైన పర్వత శిఖరాలను పూర్తి చేయటమే తన లక్ష్యమని దూరదర్శన్కు తెలిపాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న కార్తికేయ ఇప్పటి వరకు 7 ఖండాల్లోని 18 శిఖరాలు అధిరోహించి రికార్డులు సృష్టించాడు. పర్వతారోహణలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతికూల వాతావరణం, -డిగ్రీల ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో పర్వతాలను అధిరోహిస్తున్న కార్తికేయ సవాళ్లను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో అనేక కఠినమైన వ్యాయామాలు, కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు. పౌష్టికాహార నియమాలు పాటిస్తూ ఉత్తమమైన పర్వతారోహకుడిగా తనను తాను మలుచుకున్నాడు. తన లక్ష్యాలను అధిగమించటంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ట్రైనర్స్ ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తికేయ దూరదర్శన్కు వివరించారు. And I have submitted 5 of the highest peaks of 7 continents. I have submitted Mount Elbrus, the highest peak in Europe, from east and west side within 24 hours on our 75th Independence Day. And I am the youngest person in the world to do that. I have also submitted Mount Kilimanjaro, which is located in Africa, 5,895 meters. And I have also submitted Mount Kosciuszko, the highest peak in Australia. And I have also submitted the highest peak in North America, Mount Denali. That is the 9th dangerous mountain in the world. విశ్వనాథ్ కార్తికేయ ఇప్పటి వరకు నార్త్ అమెరికాలోని దేనాలి పర్వత శిఖరం, యూరోప్లోని ఎల్బ్రస్ పర్వతం, ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, ఆస్ట్రేలియాలోని కోస్కియుస్కో పర్వతం, నేపాల్లోని ఐస్లాండ్ పీక్ పర్వతాలను అధిరోహించగా ఇటీవలే అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ అధిరోహించి తన కలను నిజం చేసుకున్నాడు. కఠోర దీక్ష వల్లే అనుకున్న లక్ష్యాలను ఛేదిస్తున్నాడని కార్తికేయ తాత పడకంటి శివకుమార్ తెలిపారు. చిన్నప్పుడు అల్లరిగా ఉండే తన మనమడు గొప్ప పర్వతారోహకుడిగా ఎదగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా వీడు ఇప్పటికే 5 మౌంటైన్స్ వీడు సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యిండు. ఇంకా 2 కూడా వాడు చేస్తా అని ఆలోచన ఉంది. వాడు ఈ రకంగా చేసినందుకు మన దేశానికే గాని మనకే గాని చాలా గర్వంగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 13 ఏళ్ల వయసులోనే గడ్డకట్టే చలిలో లద్దాఖ్లో 6,000 మీటర్లకు పైగా ఎత్తున్న 2 పర్వతాలను అధిరోహించిన కార్తికేయ దినదినం తన శక్తిని పెంచుకుంటూ అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడం పట్ల ఇరుగు పొరుగు వారితో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం, దేశం గర్వించదగిన పర్వతారోహకుడిగా కార్తికేయ ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.